చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. ఒక 5-10 ఏళ్ల కిందటనొల్ల ఏదన్నా ఊరికి పోయినా ఏదన్నా కొత్త అడ్రస్ కాడికి పోవాలన్నా ఏం చేసేదోళ్ళ 10 మందిని 10 రకాలుగా అడిగేది. గట్ల ఎట్లా పోవాలి అంటే గట్ల పోయి ఇట్లా లెఫ్ట్ తీసుకో ఆడికేలో ఒక గల్లు వస్తుంది, ఇక ఆ గల్లిని అనుకొని ఒక పాండబ్బు ఉంటుంది, ఇక ఆ పాండబ్బాయి నన్ను అడిగితే నీకు రోడ్డు చూయిస్తాడు, ఇక చక్కగా ఆ రోడ్డు మీదకి వెళ్ళు 2 కిలోమీటర్ల దూరం పోవాలి సిగ్నల్ వస్తుంది, ఇక ఇట్లా చెప్పేదోళ్ళ అడ్రస్సులు ఇక గుర్తుంచుకుంటే మంచిదే. యాదికి లేకుంటే ఇంకో పెద్ద రామాయణం. అందుకే తాపకోపారి బండ ఆపుకుంటా వాళ్ళను వీళ్ళను అడ్రస్ అడుక్కుంటా పోయేది కదా. కానీ ఇప్పుడు ఎట్లున్నది వాళ్ళ కథ, ఫోన్లు చేతిలో పట్టుకొని గూగుల్ మ్యాప్ పెట్టుకొని దంచుకపోవుడే. అసలు నన్ను అడిగితే రోడ్లను కూడా చూస్తలేరు వాళ్ళ, ఫోన్లు చూసుకుంటూనే నడుపుతాండ్రు. అవునా కాదని వల్ల ఇగో గిట్లనేనోళ్ళ గూగుల్ తల్లిని నమ్ముకొని పోతే అదేమో గంగపాలు చేసింది. అగా చూడురి. అంతే కదనొల్లా, ఫోన్ల అడ్రస్ పెట్టుకొని దాన్ని చూసుకుంటా పోవుడే. ఒకళ్ళని అడుగుడు లేదు, ఒకళ్ళని నాపుడు లేదు, నడమ ఫోన్నే చూసుకుంటా పోవుడు, ఫోన్లనే తలకాయ పెట్టుడు, గూగుల్ తల్లినే అడ్రస్ అడుగుడు. గట్లనే అవుతున్నది. అయితే అప్పుడప్పుడు గూగుల్ తల్లి కూడా పప్పుల కాలెత్తది, కొంప కొలంబస్ చేస్తుంది. వీళ్ళను గట్లనే చేసింది. ఇగో ఈ 5 పోరగాన్లు కేరళ రాష్ట్రపోలు కాలేజీలో చదువుతారు. కర్ణాటకలో ఉన్న ఏదో పెద్ద గుడికి దర్శనానికి పోతాన్రట. గూగుల్ మ్యాప్ పెట్టుకున్నారు, ఇక దాన్ని చూసుకుంటా దంచుకపోయిర్రు. ఇక ఆ మ్యాప్ వీళ్ళను డైరెక్ట్ జంగల్లకు దోల్కపోయింది. అయినా వీళ్ళు కారును గట్లనే దోల్కపోయినరోల్లా, ముంగట రోడ్డు ఉంటది కావచ్చు అనుకొని. కానీ పెద్ద వాగొచ్చింది, వీళ్ళు చూసుకోలే. ఎందుకు చూస్తారు చెప్పు, తొవ్వ చూసుకుంటూ డ్రైవింగ్ చేసుడు మర్చిపోయి ఫోన్లో చూసుకుంటా కారు నడుపుతుండ్రాయే. ఇక ఇంకేమున్నది, కారు వాగులకు పోయింది, వీళ్ళు కూడా అందులోనే ఇరుక్కున్నారు. ఇక చూడవు కారు కథ ఎట్లున్నదో. కార్లకెళ్ళి ఎట్లనో గట్ల దిగిర్రు గాని బయటికి ఎట్లా రావాలనో తెలియలేదు. అంత జంగలేనాయే, తొవ్వ తెలివలే. ఇట్లా 2 రోజుల దాకా అడవిల్నే ఉన్నారట నుల్లో షెట్లను చూసుకుంటా. ఇక లాస్ట్ కు ఆఫీసర్లకు ఎరికైంది. వీళ్ళ కోసం రోజంతా దేవులాడిర్రు. లాస్ట్ కు వీళ్ళ గాశారం మంచిగుండి దొరికినరోళ్ళ. చూసిండ్రా గూగుల్ మ్యాప్ ఎంత పనిచేసిందో. గూగుల్ను గుడ్డిగా నమ్మితే అది తీసుకుపోయి జంగల్లో ఇడిచిపెట్టింది ఇళ్లను. అందుకే అంట జిమ్మేదార్ అంతా టెక్నాలజీ మీదనే పెడితే అది ఇట్లా ఆగం చేస్తుంది. అంతేనా కాదా అన్నట్టు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏందోల్లా, నాకు తెలిసినంత వరకు అయితే జనంతోని మంచిగా ఉండాలి, స్టేషన్కి వచ్చిన వాళ్ళతోని మెల్లగా మాట్లాడాలి, వాళ్లకు కుర్చీ ఇచ్చి కూసుండబెట్టాలి, బాధలేవో అరుసుకోవాలి, కసిరించుకోవద్దు, బీపీలు పెంచుకోవద్దు, నవ్వుకుంటూ మాట్లాడాలి. గిదే కదా. కానీ ఇవన్నీ కాదు, అంతకు మించి కూడా ఉన్నదని ఇగో ఆంధ్రాలో ఒక పోలీస్ అన్న లోకానికి ఎరక చేసిండు. మీరు చూసి తరించుండ్రి. మహాప్రభో చూసి తరించుండ్రిగా మీరే. వరెవ్వా, ఆంధ్రాలో నికార్స్ అయిన ఫ్రెండ్లీ పోలీసును చూడుర్రి మీరు. ఈయన ఒంగోలు ఎస్ఐ అట. అగో మంచిగా రోడ్డు మీదనే మందు మీద కూర్చున్నాడు కదా. ఒక తాగుబోతు మహారాజు కుత్కెల్దాకా తాగి లుంగి డాన్స్ చేస్తుంటే ఈ పోలీసారేమో ఇంకో తాగుబోతు వీరుతో కలిసి ఎంజాయ్ చేస్తుండు. అగగా సిటీలు కూడా బజాయిస్తుండు కదా. కానీ తాగుబోతులతో కలిసిపోయి ఏమన్నా ఎంజాయ్ చేస్తుండ. అసలు చానొద్దులకు ఆంధ్రలో ఒరిజినల్ మందొచ్చినట్టున్నది. ఇక ఆడ సంబరాలు కూడా స్టార్ట్ అయినాయి. పండ్ల పని పోలీసారు కూడా కేసులు గీసులు పక్కకు పెట్టి గిలాస ముంగడ పెట్టుకొని గొంతు తడుపుకుంటా డాన్స్ చూసుకుంటా మురిచి ముప్పందం అవుతుండు.
అయితే ఇంకోటి చెప్పాలి, అయ్యో పోలీసు వాళ్ళు కూడా మనుషులేనాయే, వాళ్ళకు కూడా తాగబుద్ధి అవుతుంది, గది కూడా తప్పేనా? వాళ్ళు ఏమన్నా రోబోలా అని అనుకుంటుర్రేమో ఎవరన్నా. సరే తాగితే తాగని, ఎవరిష్టం వాళ్ళది, ఎవరి ఆరోగ్యం వాళ్ళది, కాదంటలేను. కానీ ఇక పోలీస్ డ్రెస్ వేసుకుని తాగుడేందువల్ల డ్యూటీ మీద మందు ముట్టుడేంది, ఇది తప్పేనా కదా? కానీ ఈ సారు మాత్రం గవన్నీ జాంతానాయి. నేను మందు బాబులతో కూడా ఫ్రెండ్లీగానే ఉంటా, వాళ్ళతో మందు కాడ కూడా సాయత పడుతూనే ఉంటా అన్నట్టు చేసిండు. భలే ఫ్రెండ్లీ పోలీస్ పో. ఎంతైనా ఉన్నోళ్ళు ఇంట్లో లగ్గం అంటే ఆ కథ ఆ కార్ఖాననే అలాగుంటది కదా నొల్ల. అందున ప్రపంచ కుబేరుని ముద్దుల కొడుకు లగ్గం అంటే ఇంకెట్లుంటది? ఓ అమ్మనే, దేశమంతా ధూమ్ధామ్ కావాలి. అయ్యో గదేనోళ్ళ అంబానీ చిన్న కొడుకు లగ్గం ఉన్నది కదా, ఇక 4-5 నెలల సంధి దావతులు చేసుకుంటా మురిసి ముప్పందం అవుతుండ్రు అంబానీ కుటుంబం వాళ్ళు. ఇక పెళ్లి కారట కూడా కొట్టించిర్రు, వాళ్లకు వీళ్ళు పంచే కార్యం కూడా ఒడిచిందట. ఇక ఇప్పుడు ఇంకొక కార్యం ముంగట పెట్టుకున్నారు, అదేందో చూడాలా మీరు, చూడురి. ఎంతైనా ఉన్నోళ్ళ ఇంట్లో పెండ్లు అంటే అందరి కండ్లు వాళ్ళ మీదనే ఉంటాయి కదా, ఇక వాళ్ళు ఏం చేసినా చిత్రమే అనిపిస్తుంది. అయితే అంబానీ చిన్న కొడుకుది ఈ 12వ తారీఖు నాడే ఉన్నదుల్లో లగ్గం. పెళ్లి కార్యక్రమాలు దగ్గర పడ్డట్టున్నాయి, టెంట్ హౌజులకు కూడా చెప్పిర్రట, పొయ్యిలకు కట్టలు గిట్టలు కూడా మాట్లాడుకున్నట్టున్నది. ఇక సామాను కూడా వచ్చినాయట, కుర్చీలు, సైడ్ వాళ్ళు, ఇంటికి కలర్ కాగితాలు అతకబెట్టుడు, సున్నం కొట్టుడు, ఇగో ఈ పనులు కూడా దగ్గర పడ్డట్టున్నాయి. ఏందోల్లా కారడ్డమాడుతున్నా అనుకుంటురా ఏంది? అరే మన ఇండ్ల పెండ్లు అయితే గిసొంటి పనులే ఉంటాయి కదా, కానీ అంబానీ ఇంట్లో గిట్లు ఉంటాయా? అసలు వాళ్ళు కట్టె పుల్లలు కూడా ముట్టరనుకోర్రి. అయితే చిన్న కొడుకు పెండ్లిని అంబానీ ఉన్ను ఆయన ఇంటామే 50 కొత్త జంటలను పిలిపించుకొని వాళ్లకు పెండ్లి చేసిర్రు. కొత్త బట్టలు పెట్టి ఇనాములు ఇచ్చిర్రులో ఇనాములు బంగారం పుస్తెలు తాడు, పట్టగొలుసులు, పక్క పిన్నీసులు, ముక్కు పుల్ల, ఇగో ఇట్లా చేతిలో పెట్టిరు. ఇక ఆడవిళ్ళ చేతికి ₹1,00,000 కూడా ఇచ్చిర్రట. నిజంగా ఈ తీర్ల ధైర్యం చేసిర్రంటే మెచ్చుకోవాల్సిందే. ఇక శుభరాకను కూడా ఎట్లా తయారు చేసిర్రో మీరు కూడా చూసే ఉంటారు, ఇదివరకు కూడా చూయించిన. అంటే పెళ్లికి ముందే గింతగనం ఖర్చు చేసిర్రంటే పెళ్లి ఇంకెంత జోరుదారుగా చేస్తారో చేస్తుర్రు బరాబరే గాని. అయితే ఈ పెళ్లి ఖర్చు అంతా ఇప్పుడు రిలయన్స్ కస్టమర్ల కాడ కక్కిస్తున్నారా ఏంది అని అనిపిస్తున్నదుల్లో. అంతెందుకు, ఈ రిలయన్స్ జియో ఫోన్ రీఛార్జ్ చేసుకుంటాం కదా, ఇక ఈ రీఛార్జ్ రేట్లను పెంచేసిర్రు. ₹60 ఎక్స్ట్రా కట్టాలన్నట్టుగా. కొడుకు పెళ్లి అవుతున్నదంటే ఎవరన్నా డిస్కౌంట్ ఇస్తారు కానీ ఈయనేంది ఇంకా రేటు పెంచిండు, ఇది పెళ్లి ఖర్చు తీసుడే పటు అని అంటున్నారు. ఇగో గిట్లున్నది అంబానీ ఇంట్లో పెళ్లి సంబరం.
వల్ల అప్పుడప్పుడు కొందరు మనుషులు అంత మెంటల్ చేస్తుంటారు. అప్పటిదాకా మంచిగా ఉన్నట్టే ఉంటారు, మంచిగానే నవ్వుకుంటూ ఉంటారు. ఏమవుతుందో ఏం పాడో అప్పటికప్పుడే గరం అవుతారు, పిస చేస్తారు, పిస సాయులు లెక్క. అసంటోళ్ళను కంతిరోళ్ళు అని అంటారోళ్ళు మా ఊరి దిక్కు. ఇక మీ ఊరి దిక్కు ఏమంటారోళ్ళ అట్లా చేసేటోళ్ళను. అయితే మనుషులే అనుకున్నోళ్ళ ఈ నడుమ జీవాలు కూడా పిస అవ్వుకుంటా కిరిమిలేసినట్టే చేస్తాన్నాయి. అగ చూడండి, చిన్నదే ముచ్చట చూడురి. ఇయో గిడే అక్క రోడ్డు మీద ఊడుస్తుంది కదా, ముంగటనేమో ఒక ఎద్దు, ఏదో కయాలున్నది, దానికి ఏం రందులున్నాయో. కానీ అప్పుడే ఏమైందంటే అబ్బరు బిడ్డ, ఇదేం మెంటలెద్దొల్లా వెనుకకెళ్ళొచ్చి పాపం మీ అక్కను ఎత్తేసింది. కానీ ఈడ చూడురి చిత్రం, ఒక ఎద్దేమో ఏమని ఓడుస్తే ఇంకో ఎద్దొచ్చి అక్కను కాపాడింది. అగో ఇక వెనక సిరి పాప మా పని ఇంట్లోకి పట్టుకుపోయిరు. ఇంకా నయం ఇంకో ఎద్దు లేకుంటే పాప మీ అక్క పరిస్థితి ఘోరం అంటే ఘోరమవు. అయినా ఎడ్లకి ఎందుకు మెంటలు లేచినాయి కావచ్చు, అప్పటిదాకా మంచిగానే ఉన్నాయి. ఏం పురుగు మెసలిందో ఏం పాడో యోగి కథ చేసినాయి. అయితే రైలు బండ్లల్లో ప్రయాణం కట్టేటప్పుడు ఫుల్ రష్ ఉన్నది అనుకో, కొందరు ఏం చేస్తారు వాళ్ళ మీద బ్యాగులు పెట్టే సీట్లలో కూర్చుంటారు. ఇక కొందరు మీదనే ఆరాంస వండుకుంటారు అనుకోండి స్టేషన్ వచ్చేదాకా. ఇక రైలు బండి కాబట్టి ఎట్లా అంటే అట్లా నడిచిపోతుంది. కానీ ఈ నడుమ విమానాలు కూడా రైళ్ళు పల్లె వెలుగు బస్సుల లెక్కనే మారిపోతున్నాయా ఏంటి అని అనిపిస్తున్నది వల్ల. ఎట్లా అంటారా, అవో మీరే చూడుండ్రి, పరిశాన్ కాకుంటే నన్ను అడుగుండ్రి. చూడుండ్రి మీరు. దిగు సామి దిగు, నెమ్మదిగా కాలు కింద పెట్టినవా, కింద నెత్తి మీద పెట్టగల మంచిగా దించుర్రి. షబాష్. ఇంతకు ఇది రైలు బండో లేకుంటే పెద్ద బస్సు అని అనుకోగల. బస్సులు కాదు, బండ్లు కాదు, విమానం వల్ల. అగో విమానం మీద ఎక్కి కూర్చున్నాడు. కూసునుడు కూడా కాదు, జాక్కున్నాడు అనాలే. అంటే టికెట్ లేకుండా ఎక్కిండు కావచ్చు అని అనుకోకుర్రి. కాదు, ఈ విమానమే జరసేపు ఎటమటం చేసింది. ఇది స్పానిష్ విమానం అట. మొగుల మీద జరసేపు మంచిగానే పోయిందట. కానీ అంతల్ని ఏమైందో ఏం పాడో. బస్సులు కదా అప్పుడప్పుడు ఎత్తేస్తుంటాయి కదా, అగో గట్ల ఎత్తేసుకుంటే ఈ విమానం పోయిందట. ఇక ఇండ్లున్నోళ్ళు గజ్జ వణికిర్రు, కుర్చీలు ఇరిగిపోయినాయి. ప్యాసింజర్లు ఒకరి మీద ఇంకొకరు పడ్డారు. ఇగో ఈయననైతే ఎగిరి మీద ఉన్న సజ్జ మీద పడ్డట. అయినా విమానం ఎంతేసినా గట్లెట్లు ఎగిరి పడతాడు కావచ్చు. నన్ను అడిగితే భయంతోని ఈయననే మీదికి రయ్య ఎక్కి కూర్చున్నాడు కావచ్చు. ఇక మొత్తానికి విమానాన్ని ఎట్లనో గట్ల ఎయిర్పోర్ట్ కు తెచ్చిర్రు. ఈ మనిషిని కూడా యోగిట్ల నెమ్మదిగా కిందికి దింపిర్రు. రాను విమానాల కథ కూడా ఎర్ర బస్సుల కథనే అవుతుందిలా. అప్పుడప్పుడు విమానాల దర్వాజాలు తెరుచుకుంటున్నాయి, కిటికీలు ఊసిపోతున్నాయి. ఇగో ఇప్పుడేమో ఈ విమానం మీదనే ఎత్తేసుకుంటా పోయి ఈ మనిషిని మీదికి ఎత్తివాడేసింది. రామచంద్ర, మన కాడ ఈ బస్సు కష్టాలు ఎన్నడు తీరుతాయో సమజైతలేదోల్లా. ముంగట్కేలేమో మంచిగా ఆడోళ్లకు ఫ్రీ బస్సు అని చెప్తున్నారా, కానీ అసలు కథ మాత్రం ఎట్లున్నదోల్లా. మంచిగా నడిచే బస్సులు మాయమవుతున్నాయి. టైంకి వచ్చే బస్సులు అసలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో ఏమీ అర్థం కాకుండానే ఉన్నది. ఇక బస్సులల్లో లొల్లులు జవడాలు మీకు సపరేట్గా చెప్పవలసిన పని లేదనుకుంటా. 6 నెలలు అయినా కానీ ఈ బస్సు పంచాది మాత్రం ఇంకా ఉడతలేదు వల్ల. అగ చూడుండ్రి ఎట్లయితున్నాయో. ఆగురి డైరెక్ట్ వీళ్ళనే అడుగుదాం ఏమైందో. ఏంది బస్సును ఆపిచ్చి ఏమో పంచాది పెట్టిరు, ఏంది కథ? గత 3-4 నెలలుగా బస్సులు అధిక ప్యాసింజర్లతో రవాణా జరగడం జరుగుతుంది. దీంట్లో ఎన్నిసార్లు డిఎం గారికి మేము వీడీస్ తరఫున కానీ ఎమ్మెల్యే గారి ద్వారా కానీ దృష్టికి తీసుకెళ్ళినా బస్సులు వచ్చిన తర్వాత ఇంతమని ఇంతకుముందు చెప్పడం జరిగింది. మళ్ళీ మధ్యలో గుర్తు చేసినప్పటికీ ఎలక్షన్ కోడ్ తర్వాత కొత్త బస్సులు వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు డిఎం గారికి చెప్తే మాకు మధ్యలో మళ్ళీ ఇప్పుడు జూన్ తర్వాత మాకు ఎవరు గుర్తు చేయలేరు కనుక మేము మర్చిపోయాము. ఏదేమున్నా 3-4 రోజులలో బస్సులు వేరే రూట్లో తగ్గించి ఇక్కడ పెంచుతామని చెప్తుంది. కానీ ఒక్కొక్క బస్సులో 55 మంది ప్రయాణించాల్సిన బస్సులో ఈరోజు 136 మంది ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ప్యాసింజర్స్ ఉన్నారు.
అలాగే ఇంతకు ముందు కూడా 165 మంది కూడా ప్రయాణించిన రోజులు ఉన్నాయి. ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇబ్బంది అయితే కనుక దయచేసి దీనిపైన అధికారులు స్పందించి ఏదైనా ప్రమాదం జరగకముందు స్పందించి వేరే సర్వీసులను పునరుద్ధరిస్తారని. ఎందుకంటే 135 మంది 55 మంది పోవాల్సిన ఆర్టీసీ బస్సులో 136 మంది టికెట్లు కొట్టిండ్రు. ఇంకా ఆల్రెడీ ఇంకా 30-40 మంది పిల్లలు టికెట్లు కొట్టలేరు. దానికి మరి చర్యలేవి అగనట అస్సలు బస్సులు అచ్చుడు లేదు. రాక రాక వచ్చిన బస్సులనేమో కిరాణం దుకాణంలో కదా ఇరుకటం సామాన్లు పెట్టినట్టు జలాలను ఎక్కిస్తుర్రట. అందులో మోసమర్రుడు లేదు, ఏం లేదు. ఇక ఎందుకు వచ్చిన ఈ ఫ్రీ బస్సు, ఏమిటికి వచ్చిన ఫ్రీ బస్సు అని ఈ పబ్లికే తలకాయ పట్టుకుంటాన్రు. ఈడానే కాదోల్లా దినాము ప్రతి డిపో బస్సుల ఏదో ఒక పంచాది అయితేనే ఉన్నది. సీట్ల కోసము జుట్లు పట్టుకుంటున్నారు. ఆడోళ్లకు మగోళ్ళకు నడుమ పంచాదులు అవుతున్నాయి. ఇక కొన్ని జాగాలలోనైతే ఆడోళ్ళు కనబడితే బస్సులే ఆపులేదట. ఎంత అన్యాయం చెప్పుర్రోళ్ళ ఇది. ఈ ఫ్రీ బస్సు పెట్టిర్రు బరాబరే కానీ దానికి ఒక పద్ధతి ప్లానింగ్ ఉండాలనా అద్దా? ఇగో గిట్ల గోస పుట్టించుకున్నాడేంది అని గరమవుతున్నారు ప్యాసింజర్లు. దూందా ముచ్చట్లు ఇవన్నట్టోళ్ళ ఇయాలిటీ ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.